సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాయవరం అనే గ్రామంలో సుగుణ అనే ఒక అమ్మాయి ఉండేది పిల్లలు. సుగుణకు చిన్నప్పుడే తల్లి చనిపోవటం మూలంగా తండ్రి చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుతాడనమాట. తనని ఏ పని చేయనిచ్చేవాడు కాదు. చివరికి తనకి అన్నం కూడా వాళ్ళ నానమ్మ తెచ్చిస్తే తినేది పిల్లలు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయన్నమాట. ఇక సుగుణ పెళ్ళిడుకు వస్తుంది. ఒకరోజు సుగుణ వాళ్ళ నానమ్మను పిలిచి, నానమ్మ, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు అంటుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చి, లేచొచ్చి మంచినీళ్ళు కూడా తీసుకుని తాగలేవా? మరీ ఇంత బద్ధకమేంటే? రేపు అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడతావు అంటుంది. అప్పుడు సుగుణ, ఏముంది ఇబ్బంది? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, రేపు పెళ్ళయ్యాక మా అత్తగారితో చేయిస్తాను అంటుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ, చేయిస్తావు, అందరూ మీ నాన్నలాగా నాలాగా ఉండరు, రేపు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అంటుంది. అప్పుడు సుగుణ, అబ్బా నీ సోది ఆపవే ముసలి, వెళ్ళి తినడానికి ఏదైనా సిద్ధం చేయి, తిని కొద్దిసేపు నిద్రపోతా అంటుంది. ఆ మాటలకు వాళ్ళ నానమ్మకు చాలా కోపం వస్తుంది పిల్లలు. అయినా సరే ఆ కోపాన్నంతా దిగమింగుకుంటూ, నువ్వు ఈ జన్మకు మారేలా లేవు, పెళ్ళయ్యాక ఉంటదిలే నీకు అని విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సుగుణకు వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సుగుణ పుట్టింటిని వదిలి మొట్టమొదటిసారిగా అత్తగారింటికి వస్తుంది పిల్లలు. అక్కడ పుట్టింట్లో పడుకున్నట్లుగానే బారెడు పొద్దెక్కిన అత్తగారింట్లో కూడా లేవకుండా అలానే పడుకుంటుందన్నమాట. అది చూసినటువంటి అత్తగారు కొడుకు మహేష్తో ఇలా అంటుంది, ఒరేయ్, ఏంట్రా నీ భార్య బారెడు పొద్దెక్కినా లేవకుండా నిద్రపోతూనే ఉంది అంటుంది. అప్పుడు మహేష్ వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు పిల్లలు, అమ్మా, నాతో సుగుణ వాళ్ళ నాన్నగారు మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, అమ్మాయికి కొంచెం బద్ధకం ఎక్కువ అని చెప్పారమ్మా, కానీ మరీ ఇంత ఎక్కువ అనుకోలేదు, నెమ్మదిగా మనమే తనకి అన్నీ నేర్పించాలమ్మా అని మహేష్ వాళ్ళ తల్లి అయినటువంటి సుశీలమ్మతో చెప్తాడు పిల్లలు. అప్పుడు సుశీలమ్మ సరే అని కోడలి గదిలోకి వెళ్తుంది. వెళ్ళి కోడలతో ఇలా అంటుందన్నమాట, అమ్మాయి, టైం చూడు ఎంత అయిందో, ఇంతవరకు పడుకుంటే ఎలా చెప్పు, లే, ముందు లే అని చెప్పి సౌమ్యంగా చెప్తుంది సుశీలమ్మ. కానీ కోడలు మాత్రం ఒళ్ళు విరుచుకుంటూ, ఏం చెయ్యాలత్తమ్మా, ఇప్పుడే లేచి, నాకు మధ్యాహ్నం వరకు పడుకోవటం అలవాటు, మీరు త్వరగా భోజనం రెడీ చెయ్యండి, వచ్చి తింటాను అంటూ మళ్ళీ పడుకుంటుంది. దాంతో అత్తగారైనటువంటి సుశీలమ్మకు చాలా కోపం వస్తుంది పిల్లలు. వెంటనే అక్కడి నుండి కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, నీ భార్య వాళ్ళ అమ్మగారింట్లో సుకుమారంగా పెరిగినట్లుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, అదంతా నేను చూసుకుంటానులే అంటుంది. మహేష్ సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఇక సుశీలమ్మ వంట చేసుకుని తను ఒక్కటే తిని ఖాళీగా కూర్చుంటుంది. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. చాలాసేపటి తర్వాత బాగా ఆకలి వేయడంతో సుగుణ మంచం దిగి, ఏంటి ఇవాళ ఇంతలా ఆకలవుతోంది అంటూ గడియారం వైపు చూస్తుంది పిల్లలు. అప్పటికే సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటుతుందన్నమాట. అది చూసినటువంటి సుగుణ, అమ్మో ఈరోజు ఎక్కువసేపే నిద్రపోయాను అని అనుకుంటూ గబగబా స్నానం చేసి గదిలో నుంచి బయటికి వచ్చి, అత్తయ్య నాకు అన్నం తీసుకుని రండి అని గట్టిగా చెప్తుంది. అది విన్నటువంటి సుశీలమ్మ, అయ్యో ఇంట్లో అన్నం అయిపోయిందమ్మా, కావాలంటే ఏదైనా చేసుకుని తిను అంటుంది. అప్పుడు సుగుణ, నాకు ఏ వంట రాదు, మీరు చేసి పెడితే నేను తింటాను అంటుంది. అప్పుడు సుశీలమ్మ, నాకు అంత ఓపిక లేదు తల్లి, కావాలంటే చేసుకో, లేదంటే పస్తులుండు, నేనైతే నీకు సేవ చేయలేను అంటుంది. ఆ మాటలకి సుగుణకి కోపం వస్తుంది పిల్లలు. మీరు చేయకపోతేనేం, నేను వెళ్ళి హోటల్లో తినొస్తా అంటూ డబ్బులు తీసుకుని బయటికెళ్తుంది. ఎండలో చాలా దూరం నడిచి హోటల్లో తిని ఇంటికొస్తుంది. ఇంటికొచ్చాక మనసులో ఇలా అనుకుంటుందన్నమాట సుగుణ, అమ్మో ఇంత ఎండలో నేనెప్పుడూ నడవలేదు, నడిచి నడిచి తిన్నదంతా అరిగిపోయింది, పైగా ఎండలో నడిచానేమో బాగా అలసిపోయాను, రేపటి నుంచి టైంకి లేచి తిని పడుకుంటే మంచిది అని అనుకుని ఆ మరుసటి రోజు నుండి సుగుణ తినే సమయానికి లేచి తినేసి మళ్ళీ వెళ్ళి పడుకునేదన్నమాట. అది గమనించినటువంటి అత్తగారు, అమ్మో ఇది కేవలం తిని పడుకుంటూనే ఉంది, కనీసం ఇంట్లో ఒక్క పని కూడా చేయడం లేదు, దీనికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని మనసులో అనుకుంటుందన్నమాట. సుగుణకు బుద్ధొచ్చేలా చెయ్యాలి అనుకున్నారు కదా అత్తగారు. వెంటనే సుగుణ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి విషయమంతా చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు, నన్ను క్షమించండి అక్కయ్య గారు, అది అలా తయారవడానికి అసలు కారణం నేనే, నా పెంపకం వల్లే అది అలా తయారైంది, మీరే ఏదో ఒకటి చేసి అది మారేలా చెయ్యండి అని చెప్తారు. అప్పుడు సుశీలమ్మ సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది పిల్లలు. ఇక ఎలాగైనా సరే కోడల్లో మార్పు తీసుకురావాలి, కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు సుశీలమ్మ. ఇలా 2 రోజులు గడుస్తాయి పిల్లలు. ఒకరోజు సుగుణ అరటిపండ్లు తిని తొక్కలు అక్కడే పడేస్తుందన్నమాట. ఇంతలో ఒక బ్యాగ్ తీసుకుని సుశీలమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి అంటుందన్నమాట, ఇదిగో కోడలి పిల్ల, నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండు, టైంకి లేచి వంట చేసుకుని భోజనం చెయ్యి, ఎక్కడ తిన్నవి అక్కడే వెయ్యకు, తీసి డస్ట్బిన్లో వెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుగుణ బద్ధకంగా ఎక్కడ పని అక్కడే వదిలేసి వెళ్ళి పడుకుంటుంది పిల్లలు. భర్త సాయంత్రానికి వచ్చేటప్పటికి ఎక్కడివి అక్కడే పడేసుంటాయన్నమాట. వంట చేయదు, నిద్రపోతూనే ఉంటుంది, ఇల్లు ఊడవదు, ఏమీ చేయదన్నమాట, బద్ధకంగా పడుకుంటుంది. భార్య బద్ధకాన్ని చూసి మహేష్ చాలా విసుక్కుంటాడు పిల్లలు. ఇలా ఒకరోజు గడిచిపోతుందన్నమాట. ఇక మరుసటి రోజు ఉదయమే మహేష్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మహేష్కి కూడా ఏమీ వంట చేయదు, టిఫిను ఏమీ ఏర్పాటు కూడా చేయదనమాట, పడుకుని ఉంటుంది. ఇంకా చూసి మహేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట. ఇక ఆ రోజు కూడా లేటుగా లేస్తుంది సుగుణ. లేటుగా లేచిందేమో తనకి బాగా ఆకలి వేస్తుందనమాట. వంట చేయడానికి ఇంకా బద్దకించేసి హోటల్కి వెళ్ళి తినొద్దామని డబ్బుల కోసం ఇల్లంతా వెతుకుతుంది పిల్లలు. కానీ
ఎక్కడా కూడా డబ్బులు కనిపించవు. భర్తేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఇంట్లో వంట చేసుకుని తినలేవా, అంత బద్ధకం ఏంటి అని చెప్పి కోప్పడతాడని భర్తకి ఫోన్ చేయదు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాక తండ్రికి ఫోన్ చేస్తుంది పిల్లలు. ఫోన్ చేసి, నాన్న ఇక్కడ పనులు చేయడం చేత కావట్లేదు, మీరొచ్చి నన్ను కొన్నాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళండి, నేను అక్కడ ఉంటాను అంటుంది. అప్పుడు సుగుణ తండ్రి, అయ్యో అమ్మా, నేను నానమ్మ పెళ్ళుంటే ఊరు వెళ్తున్నామమ్మా, ఊళ్ళో ఉండటం లేదు, అయినా ఇంకా ఆ పని రావట్లేదు ఈ పని రావట్లేదు అని ఇక్కడికి రావాలని చూడటం ఏంటమ్మా, బద్ధకాన్ని వదిలి పని చేసుకోవడం అలవాటు చేసుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారనమాట. ఇక సుగుణకు ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది పిల్లలు. అలా తిరుగుతూ తిరుగుతూ తను తినిపడేసింది కదా పిల్లలు అరటి తొక్కలు, ఆ అరటి తొక్క మీద పడి కింద పడిపోతుందన్నమాట. దాంతో కొద్దిగా నడుం పట్టేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది పిల్లలు సుగుణకి, తను తిన్నవి ఇల్లు ఊడ్చుకొని డస్ట్బిన్లో పడేయకుండా అలాగే వదిలేసినందువల్లే కదా తను అటు ఇటు నడుస్తూ అరటి తొక్క మీద కాలేసి కింద పడింది. ఆ బద్ధకాన్ని వదిలించుకుంటే ఇలా జరిగేది కాదు కదా. అంతేకాకుండా తను బాగా ఆకలితో మాడిపోతుంది. వాళ్ళ అత్తగారు తనకి బుద్ధి చెప్పాలని చెప్పి ఇంట్లో డబ్బులు కూడా లేకుండా చేశారు పిల్లలు. ఇంకా ఆకలి వేస్తుంది, ఏం చెయ్యాలి, తప్పదు కదా, వండుకుని తినాలి. తన బద్ధకం వల్ల తనే కదా కింద పడిపోయింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుందనమాట. బుద్ధి తెచ్చుకుని ఒక చీపిరి పట్టుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది పిల్లలు. ఇక కొంతసేపటికి బాగా ఆకలి వేయడంతో టీవీలో వంటల ప్రోగ్రాం చూసి వంట చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత తను చేసిన వంటని తింటుంది పిల్లలు. ఆ రోజు తన చేతులతో తను వండుకుని తినేసరికి సుగుణకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది పిల్లలు. కష్టపడి పనిచేస్తే ఎంత సంతృప్తి ఉంటుందా అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇక ఆ రోజు నుండి తన తప్పుని తెలుసుకుని ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేయడం, భర్తకి టిఫిన్ భోజనం అన్నీ పెట్టడం అలవాటు చేసుకుంటుందన్నమాట. దాంతో సుగుణలో వచ్చిన మార్పుకి భర్త చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఇక కొన్ని రోజుల తర్వాత అత్తగారు ఊరు నుండి తిరిగి వస్తారనమాట. అప్పటికే కోడలు చక్కగా ఇంటి పనులన్నీ చకచకా చేసుకోవడంతో ఆవిడ చాలా సంతోషిస్తారు. ఇక సుగుణ అత్తగారికి కూడా పనేమీ చెప్పకుండా తనే అన్ని పనులని చక్కబెట్టుకుంటుందన్నమాట. అప్పుడు సుశీలమ్మ సుగుణలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషిస్తుంది. కోడలతో అంటుందన్నమాట, నీలో ఈ మార్పు కోసమే నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఊరు వెళ్ళాను. నీలో వచ్చిన ఈ మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు అత్తగారు. అప్పుడు సుగుణ, నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడూ అలా బద్ధకంగా ఉండను అని చెప్పి అంటుందన్నమాట. ఇక ఈ విషయం సుగుణ తండ్రికి కూడా తెలిసి తన కూతుర్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తాడు పిల్లలు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు చూశారు కదా బద్ధకంగా ఉంటే ఏం జరుగుతుందో. కష్టపడి పనిచేస్తే అందులో ఉండే ఆనందమే వేరు పిల్లలు. అంతేకాకుండా బద్ధకంగా ఉండటం మూలంగా మనం ఏమీ సాధించలేం, అన్ని సంతోషాలను కోల్పోతామన్నమాట. మనం బద్ధకంగా ఉండటం మూలంగా మన తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకనే పిల్లలు బద్ధకాన్ని విడనాడాలి, కష్టపడి పని చేసుకోవాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.